కాన్సెప్ట్ చాలా మందికి ఉంటుంది. పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో, వాళ్ళ వాళ్ళ బిజినెస్ లో, వాళ్ళ వాళ్ళ వ్యవహారాలలో బిజీ అయిపోయి పిల్లల్ని వదిలేస్తారు. పిల్లలను పట్టించుకోరు. అంటే మానసికంగా అంగవైకల్యం, మానసికంగా డిఫరెన్స్ ఏబుల్ ఉన్న పిల్లలకి చాలా మంది పట్టించుకోరు వస్తారు. అలా కాకుండా మన పిల్లలకు ఒక సామెత అంటారు చూడండి, కాకి పిల్ల కాకి అమ్ముతారు. సో మన పిల్లలు ఎంత అంగవైకల్యం ఉన్న, మానసికంగా చైతన్యం లేని పిల్లలకు కూడా మనం చాలా ప్రేమిస్తాం. అలాంటి పిల్లల కోసం తప్పకుండా ఇలాంటి థెరపిస్టుల యొక్క సూచనలు తీసుకొని, ఇప్పటికే అయిపోయింది ఏం లేదు, ఇంకా ఆ పిల్లల ఎదుగుదల కోసం మనం చాలా అవకాశం తీసుకొని థెరపిస్టుల నుంచి వెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించడానికి అవకాశం తీసుకోవాలి. ఇంకేమంటే చాలా మంది గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు ఇంట్లో అత్త కోడలికి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. నిజంగా ఒక గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు ఇంట్లో నిజంగా చాలా పీస్ఫుల్ మెంటాలిటీ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అదంతా గాలికి వదిలేసి కొట్లాటలు పెట్టుకుంటారు ఇంట్లో, అత్తకు మామకు, అత్తకు కోడలికి, ఇట్లాంటి చాలా చిన్న చిన్న గొడవలు. ఎప్పుడైతే ఒక లేడీ ప్రెగ్నెన్సీ ఉంటుందో వాళ్ళకు మానసికంగా చాలా చక్కని ఒక అట్మాస్ఫియర్ కలిగించాలి. వాళ్ళకి మ్యూజిక్ వినిపించడం కానీ, లేకపోతే చాలా శ్లోకాలు ఉన్నాయి మనకు సాంప్రదాయంలో, ఆ శ్లోకాలు వినిపించడము, మంచి మంచి మంత్రాలు వినిపించడము, మంచి మాటలు వినిపించడము, ఒక వాళ్ళకు చైతన్యవంతం చేయడానికి ఒక మంచి మ్యూజిక్ వినిపించడం చేస్తే కనుక ఆ పుట్టినటువంటి పిల్లలు చాలా మానసికంగా చాలా చైతన్యవంతం కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనము ఇంటింటి రామాయణం ఫస్ట్ ఓపెన్ చేస్తాం, కొట్లాటలు. ప్రతి ఇంట్లో ఏంటంటే ఫస్ట్ కొట్లాటలు, చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలతో కొట్లాడతాం. అంటే అర్థం చేసుకోలేము ఇళ్లలో. అప్పుడు ఏమైతుందంటే అదే అప్పుడు చిన్నగా అనిపిస్తుంది మనకు, కానీ ఆ ఎఫెక్ట్ ఆ పుట్టబోయే పిల్లల మీద, మానసిక స్థితి మీద ఒక డాట్ వేస్తుంది అనమాట. అలా వేసినటువంటి పిల్లలు పుట్టినాక తప్పకుండా మానసికంగా ఒక వైకల్యం రావడానికి అవకాశం చాలా ఉంటుంది. ఇది మనకు సింపుల్ అనిపిస్తుంది, కానీ చాలా గ్రేట్ థింగ్ అని. అట్లా ఇంకేంటి, మన పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, వాడు బుడ్డోడు ఉంటారు కిందే, వాళ్ళకు మార్కులు కావాలని చెప్పేసి, ర్యాంకు కావాలని చెప్పేసి పిల్లలకు బాగా ఒత్తిడి చేస్తాం మనం, చాలా ఒత్తిడి. మీరు చూడండి, నేను కూడా అక్కడక్కడ ప్రోగ్రాంలు నిర్వహించినప్పుడు చూస్తుంటా, వాడికి ఇంతే ఉంటాడు బుడ్డోడు, ఒక యూకేజో ఎల్కేజో ఫస్ట్ క్లాస్ ఉంటాడు. మనకి ఏమంటాం మనం, మనకి ర్యాంక్ రావట్లేదు, మనకి మార్కులు రావట్లేదు, మనకి కొట్టడము, మానసికంగా హింసించడము. ఇట్లా కాదు, మార్కులే ఉంటే జీవితం కాదు. నేను కూడా చాలా పెద్ద అయిన తర్వాత అన్ని నేర్చుకున్నా, ఈ రోజు కూడా ఇంకా నేర్చుకున్నాను నేను. ఆ మార్కులు వస్తేనే మనకు ఆ జీవితంలో ఎదుగుదల కాదు. చాలా మంది థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్, ఎంతో మంది వకీళ్లు, ఎంతో మంది టీచర్లు అయిన వాళ్ళు చాలా సమాజంలో ఉన్నారు. మార్కులే మనము తీసుకోవద్దు. ఆ మార్కుల కోసమే మన చిన్నపిల్లలకు ఒత్తిడి పెడుతున్నాం. అప్పుడు మన బ్రెయిన్ లో ఆ న్యూరాన్స్ అంతా ఖరాబ్ అయిపోతాయి. ఖరాబ్ అయిపోయి ఏమైందంటే మన మానసిక స్థితి